రాజమహేంద్రవరం ద్వారా నిర్వహింపబడుతున్నటువంటి ఈ భారీ హిందూ సంగమం, ఈ సభా కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు, పుర ప్రముఖులు, సోదరీమణులు, సోదరులందరికీ నమస్కారం. హిందూ సమాజము ఉవ్వెత్తున ఉప్పొంగి వచ్చిందా అని చెప్పి అనిపిస్తుంది ఈ భారీ సంగమాన్ని చూస్తుంటే. హిందూ సమాజంలో జాగృతి ఎలా ఉంది ఈ దేశంలో అనే విషయము రాజమహేంద్రవరంలో జరుగుతున్నటువంటి ఈ భారీ సంగము ద్వారా అర్థమవుతున్నది. హిందూ సమాజము జాగృతమైంది. హిందూ సమాజము శక్తివంతంగా ఉంటే ఈ దేశము శక్తివంతంగా ఉంటుంది. హిందూ సమాజము బలహీనమైపోతే ఈ దేశము బలహీనమైపోతుంది. ఎందుకంటే హిందువులు ఈ భూమికి సంబంధించిన వాళ్ళు, ఈ మట్టికి సంబంధించిన వాళ్ళు, ఈ మట్టిని, ఈ భూమిని నమ్ముకున్నటువంటి సమాజము హిందూ సమాజము మాత్రమే. ఇక్కడ ఉండేటువంటి పవిత్రమైనటువంటి నదులు ఇవన్నీ మాకు పవిత్రము అని చెప్పి భావించే సమాజము కేవలము హిందూ సమాజము మాత్రమే. ఇక్కడ ఉండేటువంటి సముద్రాలు ఇవన్నీ మాకు పవిత్రము అని చెప్పి భావించే సమాజము, పూజించే సమాజము కేవలము హిందూ సమాజం మాత్రమే. ఇక్కడ జన్మించినటువంటి అనేక మంది మహాపురుషులు, సాధు సన్యాసులు, ఈ దేశానికి మార్గదర్శనం చేసినటువంటి ధర్మ రక్షణ కోసం నిలబడ్డటువంటి శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, వాళ్ళ యొక్క వంశజులం మేము అని చెప్పి భావిస్తున్న సమాజము హిందూ సమాజం మాత్రమే. ఈ దేశంలో ఉద్భవించినటువంటి గ్రంథాలు, వేదాలు, ఉపనిషత్తులు, రామాయణము, భారతము, భాగవతము, భగవద్గీత ఇవన్నీ మావి అని చెప్పి పవిత్రంగా భావించే సమాజము కేవలము హిందూ సమాజం మాత్రమే. ఇక్కడ పుట్టినటువంటి ధర్మము, ఇక్కడ వికసించినటువంటి సంస్కృతి, ప్రపంచానికి మార్గదర్శనం చేసినటువంటి సంస్కృతి, ఇవన్నీ మావి అని గర్వంగా చెప్పుకునే సమాజము హిందూ సమాజం మాత్రమే. ఇక్కడ పుట్టినటువంటి అనేక మంది పవిత్రామ తల్లులు, సీత, అనసూయ, సావిత్రి, ఇట్లాంటి గొప్ప గొప్ప పవిత్రమైనటువంటి పతివ్రతామ తల్లులు, వాళ్ళు మా తల్లులు అని చెప్పి భావించే సమాజము కేవలం హిందూ సమాజం మాత్రమే. విజయము సాధించే గర్వపడేవాడు, తల ఎత్తుకొని తిరిగేవాడు, కాషాయ జెండా ఎగిరివేసి భారత్ మాతాకి జై అనేవాడు హిందువు. కాబట్టే హిందువు ఇక్కడి వాడు, ఈ భూమికి వారసుడు, ఈ సంస్కృతికి వారసుడు. అందుకనే హిందూ సమాజము జాగృతము కావాలి, హిందూ సమాజము చైతన్యవంతము కావాలి. హిందూ సమాజము జాగృతమైతే, హిందూ సమాజము శక్తివంతమైతే ఈ దేశము శక్తివంతమవుతుంది. ఎప్పుడెప్పుడైతే హిందూ సమాజము బలహీనమైపోయిందో అప్పుడప్పుడు బానిసత్వంలోకి వెళ్ళాం. దేశము బలహీనమైపోయింది. కాబట్టే హిందూ సమాజము జాగృతమవ్వాలి, శక్తివంతం కావాలి. ఆ ప్రయత్నమే ఈ భారీ హిందూ సంగమం. కానీ హిందూ దేశంలో హిందుత్వం గురించి మాట్లాడితే
మతతత్వం అంటారు. హిందూ దేశంలో భారత మాత గురించి మాట్లాడితే మతతత్వం అంటారు. హిందూ దేశంలో రామాయణము, భారతము, భగవద్గీత నేను భారత్ మాతకి జై అనను అని చెప్పేసి ఒక ఎంపీ హైదరాబాద్లో ఉన్నాడు. ఆయన అంటాడు, భారత్ మాతకి జై అనను, వందే మాతరం గీతం పలకను. మతం మారిన వాళ్ళు తమ యొక్క పద్ధతులు, సంప్రదాయాలు, సంస్కృతులు అన్నీ మార్చేసుకుంటారు. పండుగలు మారిపోతాయి, జన్మదినము జరుపుకోవడం పద్ధతి మారిపోతుంది, వివాహం యొక్క పద్ధతి మారిపోతుంది, ఆఖరికి పేరు కూడా మారిపోతుంది. రాముంటే రహీం అయిపోతాడు. నిన్నటి వరకు ఏ దేవాలయానికైతే వెళ్ళి పూజలు చేశాడో ఇవాళ మతం మారగానే ఆ దేవాలయాన్ని కూల్స్తారించి మాట్లాడే మతతత్వం అవుతుంది. ఇది ఈనాడు ఉన్నటువంటి పరిస్థితి. మనము పవిత్రంగా భావించేటువంటి గోవు తల్లిగా భావిస్తాము, పూజిస్తూ ఉంటాము ప్రతినిత్యము. అట్లాంటి గోమాతను ఈరోజు మన దేశంలో నడి రోడ్లలో నరుగుతుంటే ఎవడు మాట్లాడడు. ఇది సెక్యులరిజం అంటారు. కానీ ఏదైనా చిన్న పక్షినో చిన్న జంతువునో ఎవడైనా పొరపాటున చంపితే అది మానవత్వానికి వ్యతిరేకము. కాబట్టి ఈ విధమైనటువంటి సెక్యులరిజం ఇవాళ దేశంలో నడుస్తూ ఉన్నది. అదే రోడ్ల మీద ఎక్కడో మూలన ఒక చిన్న చివరిలో గణేష్ మంటపాన్ని పెట్టుకొని వినాయకుని పూజ జరుపుతుంటే దానికి ఆక్షేపణలు చేస్తారు. ఇది సెక్యులరిజమా? రోజుకి 5 సార్లు లేదా రోజుకి ఎన్నో సార్లు చర్చిల నుంచి పాటలు పాడుతూ 5 సార్లు నమాజ్ చేస్తూ పెద్ద పెద్ద లౌడ్ స్పీకర్లు పెట్టి ప్రజలకి తతంగం. దేశంలో మతం మార్పులు జరుగుతున్నాయి పెద్ద ఎత్తున. ముఖ్యంగా మన యొక్క తూర్పు గోదావరి జిల్లాలో, పశ్చిమ గోదావరి జిల్లాలో దేశంలో ఎక్కడ లేనటువంటి మతం మార్పిడులు ఇక్కడ ఉన్నాయి. ప్రమాదకరమైనటువంటి స్థితికి మతం మార్పిడులు చేరుకున్నాయి. మతం మారితే ఏమవుతుంది? మతం మారితే ఈ దేశానికి ఒక హిందువు గనక మతం మారితే హిందువుల్లోని ఒక సంఖ్య తగ్గడం మాత్రమే కాదు, హిందువులకి, దేశానికి, ధర్మానికి ఒక శత్రువు కూడా పెరుగుతున్నాడు అని చెప్పి స్వామీజీ ఎప్పుడో చెప్పారు. కనుక ఈ మతం మారిన వాళ్ళందరూ కూడా ఇవాళ ఈ దేశానికి, ఈ ధర్మానికి శత్రువులు అవుతూ ఉన్నారు. అందుకనే వాళ్ళ యొక్క నిష్ఠ, మతం మారిన వాళ్ళ యొక్క శ్రద్ధ, భక్తి, ప్రేమ ఈ దేశం మీద లేవు. భారత్ మాతాకి జై అనమంటే అనరు. ఏ గ్రంథాలైతే పవిత్రంగా భావించాడో ఇవాళ మతం మారగానే గ్రంథాలను తగలబెట్టేయమంటున్నాడు. ఈ గ్రంథాలతో నాకు సంబంధము లేదు, మాకు ఒకటే గ్రంథం, అది బైబిల్ లేదా అది ఖురాన్. కాబట్టి ఈ గ్రంథాలన్నీ తగలబెట్టేయండి. నిన్నటి వరకు ఏ సంస్కృతి నాది అని చెప్పాను అన్నాడో, దాని యొక్క శ్రేష్టత్వాన్ని గానము చేశాడో, అట్లాంటి సంస్కృతితో నాకు సంబంధము లేదు అని చెప్పి అంటున్నాడు ఇవాళ మతం మారగానే. కాబట్టి మతం మారిన వాళ్ళు ఈ దేశానికి, ఈ సంస్కృతికి, ఈ ధర్మానికి, ఈ సమాజానికి శత్రువులు అవుతున్నారు. అక్కడ ఘోషించారు స్వామీజీ. ఏమని చెప్పారు? ఓ క్రైస్తవులారా, క్రైస్తవ గడ్డ మీద నిలబడి వేలాది మంది క్రైస్తవుల ముందు నిలబడి చెప్తున్నాడు స్వామీజీ. ఏమని చెప్తున్నాడంటే, ఓ క్రైస్తవులారా, మీరు మా దేశానికి వచ్చి మా దేశంలో చేసినటువంటి ఘోరాలు, పాపాలు, మతం మార్పిడి పేరుతోటి చేసినటువంటి ఘోరాలు, పాపాలు ఇంత అంత కావు.
మా అమాయకమైనటువంటి ప్రజల్ని, నిరక్షరాస్యులైనటువంటి ప్రజల్ని, అజ్ఞానంలో ఉన్నటువంటి ప్రజల్ని, నిరుపేదతనంలో ఉన్నటువంటి ప్రజల్ని మోసము చేసి మతం మార్పిడి చేశారు మీరు. కాబట్టి మీరు చేసిన పాపము ఇంత అంత కాదు. మీ పాపానికి పరిహారము ఈ పసిఫిక్ మహాసముద్రంలో ఉండేటువంటి మట్టినంతా, బురదనంతా కూడా తీసుకొచ్చి మీ ముఖాల మీద కొట్టిన ఆ పాప పరిహారం కాదు అని చెప్పి స్వామి వివేకానంద చెప్పారు. కాబట్టి స్వామి వివేకానంద హిందూ సమాజ జాగృతి కోసం అక్కడ విశ్వమత మహాసభల్లో మాట్లాడారు. ఆయన ఒక బావిలోని కప్ప కథ చెప్పారు అక్కడ. ఎందుకంటే అక్కడ వచ్చినటువంటి మతాచార్యులందరూ కూడా తమ మతమే గొప్పది, తమ మతము ద్వారా మాత్రమే స్వర్గము ప్రాప్తిస్తుంది, అందుకని మా మతంలోకి రండి. ఇవాళ మనం చూస్తున్నాం, ఇక్కడ కూడా అదే మాట్లాడుతున్నారు. మీకు స్వర్గము కావాలంటే, నరకము నుండి రక్షణ జరగాలంటే మా మతములోకి రండి, మా మతము మాత్రమే స్వర్గం ఇస్తుంది అని మాట్లాడారు మతాచార్యులందరూ కూడా అక్కడ విశ్వమత మహాసభల్లో కూడా. స్వామీజీ ఏమన్నారంటే, నేను అతి ప్రాచీనమైనటువంటి దేశం భారతదేశం నుంచి వస్తున్నాను. నా ధర్మము హిందూ ధర్మము. ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రాచీనమైన ధర్మము నా ధర్మము. ప్రపంచంలో అందరికీ మార్గదర్శనం చేసినటువంటి ధర్మము నా ధర్మము. ఈ విధంగా చెప్పడం లేదు, నా మతమే గొప్పది, నా ధర్మమే గొప్పది, మా మతంలోకి రండి లేకపోతే మీకు నరకం వస్తుంది అని చెప్పే ధర్మము మూర్ఖమైన ధర్మము మాది కాదు అని చెప్పారు. అందరినీ ఆదరించే గుణం ఉన్నటువంటి ధర్మము మాది. అందరినీ ఆదరిస్తామని చెప్పాము, అందరినీ గౌరవిస్తామని చెప్పాము, అంతేగాని అందరూ సమానమని ఎక్కడా చెప్పలేదు. స్వామీజీ చెప్పలేదు, ఏ మహాపురుషుడు చెప్పలేదు. దాన్ని వక్రీకరించి కొంతమంది చెప్తుంటారు ఇవాళ అందరూ సమానమే అని చెప్పి. కాదు, అందరూ సమానం ఎట్లా అవుతారు? మా మతంలోకి రాకపోతే చంపేస్తాము అనేవాళ్ళు, ఏ మతమైనా అవలంబించు నిన్ను గౌరవిస్తాము అనేవాళ్ళు ఎట్లా సమానం అవుతారు? సమానము కానే కాదు. అందరినీ ఆదరిస్తాము, గౌరవిస్తాము. అందరిలో ఎక్కడెక్కడ మంచి ఉందో ప్రపంచంలో ఆ మంచిని స్వీకరించేటువంటి గుణము కేవలము హిందుత్వంలో మాత్రమే ఉంది, ప్రపంచంలో ఇంకెక్కడా లేదు. ఆనో భద్రా క్రతవో యంతు విశ్వతః. లెట్ ది నోబుల్ థాట్స్ కమ్ ఫ్రమ్ ఎవ్రీ సైడ్ ఆఫ్ ది వరల్డ్. ఎక్కడెక్కడ మంచి ఉందో మంచిని స్వీకరించు. ఇదే హిందుత్వము చెప్పినటువంటిది. స్వామి వివేకానంద అక్కడ బావిలోని కప్ప కథ చెప్పారు. ఒక బావిలో కప్ప జీవిస్తుందట. అనేక సంవత్సరాల నుంచి ఆ బావిలో ఉంది. ఒకరోజు బయట నుంచి ఒక కప్ప వచ్చి ఆ బావిలో పడింది. ఆ బావిలోని కప్ప అడిగింది, ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే ఆ బయట నుంచి వచ్చిన కప్ప చెప్పింది, నేను సముద్రం నుంచి వస్తున్నాను. సముద్రం అంటే ఏమిటి అని చెప్పి అడిగింది. సముద్రం అంటే విశాలమైన జలరాశి అని చెప్పింది ఆ బయట నుంచి వచ్చిన కప్ప. విశాలమా? ఎంత విశాలంగా ఉంటుందేమిటి నీ సముద్రం అని ఒక 4 గెంతులు గెంతింది. ఇంత విశాలంగా ఉంటుందా అని అడిగింది. ఆ బయట నుంచి వచ్చిన కప్ప నవ్వి ఊరుకుంది. ఒక గట్టు నుంచి ఇంకొక గట్టు దాకా ఇది అడిగింది, ఈ బావిలోని కప్ప ఇంత విశాలంగా ఉంటుందా? అప్పుడు ఆ బయట నుంచి వచ్చిన కప్ప చెప్పింది, మూర్ఖురాలా, నా సముద్రం అంటే ఏమనుకుంటున్నావు? నీలాంటి కొన్ని కోట్ల 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 బావులను కలిపితే కూడా నా సముద్రంతో సమానంగా రావు. అంతటి విశాలమైనటువంటి సముద్రము, జలరాశి నా సముద్రం అని చెప్పింది.
అప్పుడు ఆ బావిలోని కప్పన్నది, కాదు కాదు, నా బావి కంటే విశాలమైనటువంటి జలరాశి ఇంకొకటి ఏది ప్రపంచంలో ఈ సృష్టిలోనే లేదు అని చెప్పి వాదించింది. దానికి ఏం చెప్తే అర్థమవుతుంది? ఎందుకంటే అది ఆ బావిలోనే పుట్టింది, ఆ బావిలోనే పెరిగింది, ఆ బావిలోనే చావబోతున్నది రేపు. కనుక సముద్రం అంటే ఏమిటో దానికి అర్థం కాలేదు. ఈ కథ చెప్పారు స్వామీజీ అక్కడ విశ్వమత మహాసభల్లో, అమెరికాలో, చికాగోలో. నేను హిందూ ధర్మం నుంచి వస్తున్నాను, నా హిందూ ధర్మం విశాలమైంది. ఇదిగో మీలాంటి కొన్ని కోట్ల 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 మతాలు కలిపితే కూడా నా హిందూ ధర్మంతో సమానంగా రావు. అంతటి విశాలమైన ధర్మము నాది. ఇది మనందరి హృదయాల్లో ఉండాలి. విశాలమైన ధర్మము, ప్రపంచము యొక్క సుఖశాంతుల్ని కోరేటువంటి ధర్మము కేవలము హిందూ ధర్మము మాత్రమే. అందుకనే మనము సర్వే భవంతు సుఖినః, అందరూ సుఖంగా ఉండాలి. సర్వే సంతు నిరామయ, ఎవరికి రోగము రాకుండా ఉండుగా కాక. ఈ విధంగా అందరి సుఖము, అందరి ఆరోగ్యము. సర్వే భద్రాని పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఈ విధంగా అందరి యొక్క సుఖాన్ని, ఆరోగ్యాన్ని, భద్రతను, బాధలు లేకుండా ఉండేటువంటి సమాజము, కష్టాలు లేకుండా ఉండేటువంటి సమాజము. సర్వే భవంతు అంటే కేవలం భారతదేశంలో ఉండేవాళ్ళు మాత్రమే కాదు, హిందువులు మాత్రమే కాదు, సర్వ మానవ కోటి అందరూ సుఖంగా ఉండాలని కోరుకునేటువంటి ఏకైక సమాజము ప్రపంచంలో హిందూ సమాజం మాత్రమే. సర్వమానవ కోటి మాత్రమే కాదు, పశువులు, పక్షులు, జంతువులు, క్రిములు, కీటకాలు అన్నీ సుఖంగా ఉండాలి. చరాచర సృష్టి, కదిలేవి, కదలనివి, ప్రాణమున్నవి, ప్రాణము లేనివి అన్నీ సుఖంగా ఉండాలని కోరుకునే సమాజము కేవలము హిందూ సమాజం మాత్రమే. అట్లాంటి శ్రేష్టమైనటువంటి ఈ ధర్మము, దీన్ని వదిలిపెట్టి ఈ ధర్మానికి వ్యతిరేకంగా మారుతున్నారు మతం మార్పిడి వల్ల. ఈ ధర్మం ఉంటేనే విశ్వం ఉంటుంది, ఈ ధర్మం ఉంటేనే సృష్టి ఉంటుంది. ఎందుకంటే సృష్టి యొక్క కళ్యాణాన్ని కోరుకునేటువంటి సమాజం హిందూ సమాజం. అందుకనే ఈ ధర్మాన్ని కాపాడాలి, ఈ దేశాన్ని కాపాడాలి. తద్వారా ఈ ధర్మాన్ని, ఈ సమాజాన్ని కాపాడాలి. విశ్వం యొక్క సుఖశాంతుల కోసం ఈ ధర్మము రక్షింపబడాలి. దానికి మనందరము కూడా పూనుకోవాలి. ఇవాళ హిందుస్థాన్, భారత్ స్వతంత్రమైంది 77 సంవత్సరాలు దాటిపోయింది. స్వరాజ్యం వచ్చింది, కానీ స్వతంత్రము రాలేదు, స్వపద్ధతులు రాలేదు. ఇవాళ కూడా విదేశీ పద్ధతుల్ని ఆచరిస్తున్నాము, విదేశీ చట్టాలని ఆచరిస్తున్నాము, విదేశీ భాషనే ఉపయోగిస్తున్నాము. ఇది మనకు అవమానం. 77 సంవత్సరాల స్వతంత్రం తర్వాత ఇవాళ మనము నిజంగా స్వతంత్రులమైపోవాలి. మన యొక్క పద్ధతులు, మన యొక్క సంప్రదాయాలు, మన సంస్కృతిని, మన ఈ శ్రేష్టమైనటువంటి గొప్ప ధర్మాన్ని ప్రపంచానికి వ్యాపింపజేయాలి. ఆ విధంగా మళ్ళీ భారత్ విశ్వగురువు కావాలి. ఒకప్పుడు విశ్వగురువుగా భారత్ ఉంటుంది. మళ్ళీ విశ్వగురువు కావడం కోసం నేను నా శాయశక్తులా ప్రయత్నం చేస్తాను అని చెప్పి మనందరం కూడా కోరుకోవాలి, దానికోసం పని చేయాలి. స్వామి వివేకానంద ఆ రోజున కన్యాకుమారిలో సముద్రం దాకా వెళ్ళి ఆ సముద్రంలో ఉండేటువంటి శిలను చూశారు. ఆ శిలపైకి ఎక్కి ధ్యానము చేయాలని కోరిక కలిగింది. ఈదుకుంటూ వెళ్ళారు సముద్రంలో. ఆ శిలపైకి ఎక్కి భారత్ వైపు అభిముఖం చేసి కూర్చొని తపస్సు చేశారు. డిసెంబర్ 25, 26, 27 తేదీలో చల్లటి చలిలో. అక్కడ ఆయనకి
భారత్ మాత దర్శనమైంది. అంటే రాబోయేటువంటి భారత్ ఎలా ఉంటుందో ఆ భారత మాత దర్శనమయ్యింది ఆయనకి. ఎలాంటి భారత మాత? బక్క చిక్కినటువంటి భారత మాత కాదు, సంకెళ్లతో బందీ అయినటువంటి భారత మాత కాదు, అంటే బానిసత్వంలో ఉన్నటువంటి భారత మాత కాదు, లేదా అప్పుల కోసం ప్రపంచం యొక్క దేశాల చుట్టూ తిరుగుతున్నటువంటి భారత మాత కాదు. మరి ఎలాంటి భారత మాత దర్శనమైంది? దేదీప్యమానంగా వెలిగిపోతున్నటువంటి భారత మాత, బంగారు సింహాసనం మీద కూర్చున్నటువంటి భారతమాత, వజ్రాల కిరీటము ధరించినటువంటి భారతమాత, ప్రపంచంలో ఎత్తైన శిఖరం మీద కూర్చొని ప్రపంచ దేశాలకు మార్గదర్శనం చేస్తున్నటువంటి భారతమాత దర్శనమైంది. కాబట్టి ఇలాంటి భారత మాతని మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవాలి. ఆ విధంటి భారత మాత ఈ దేశంలో మళ్ళీ రాబోతున్నది. అంటే మళ్ళీ విశ్వగురువు, ప్రపంచానికి మార్గదర్శనం చేసేటువంటి భారత మాత నిర్మాణం చేసేటువంటి బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి గుర్తు చేస్తూ నేను విరమిస్తాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి.